అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ కాంతి కవి కనువిప్పు. భోజరాజు ఆస్థానంలో కాళిదాసు మొదలైన దిగ్గజాల వంటి పండిత కవులున్నారన్న ప్రతీతి దశ దిశలా వ్యాపించింది. దారానగరంలో చమత్కార కవిత్వం సామాన్యులు కూడా చెబుతారన్న వార్తలు కొందరు నమ్మలేకపోయారు. కాంతి కవి అనే ఉద్దండ పండితుడు ఈ కథలెంతవరకు నిజమో తెలుసుకుని అబద్ధమైతే కాళిదాసాదులను అవమానించి పోదామని దారానగరానికి బయలుదేరి వచ్చాడు. కాంతి కవి దారానగరంలోకి అడుగుపెట్టి కొద్ది దూరం నడిచాడో లేదో ఊరబావి నుంచి బిందెలతో నీరు తెచ్చుకునే స్త్రీలు ఒకరి తర్వాత ఒకరు కనిపించారు. కాంతి కవి ఒక పిల్లను పలకరించి "నువ్వెవరమ్మా?" అని అడిగాడు. ఆ పిల్ల ఇలా జవాబిచ్చింది: "హరహర స్మరతే నిత్యం బహుజీవ ప్రపాలకః అరణ్యే వసతే నిత్యం తస్యాహం కులబాలిక." అంటే ఎప్పుడూ అరణ్యాలలో నివసిస్తూ హరహర అని కేకలు వేస్తూ జీవకోటిని పోషించే వారి పిల్లను అని అర్థం. ఆ పిల్ల కాపు వాళ్ళ పిల్ల. కాపులు అడవిలో సేద్యం చేస్తారు. హర్ హర్ అని ఎద్దుల్ని అదిలిస్తూ పొలాలు దున్నుతారు. ఇంతలో మరొక స్త్రీ అటుగా వచ్చింది. ఆమెను కాంతి కవి "నువ్వెవరమ్మా?" అని అడిగాడు. ఆమె ఈ విధంగా జవాబిచ్చింది: "చతుర్ముఖో నచ బ్రహ్మ వృషారూఢో న శంకరః అకాలే వర్షతే మేఘః తస్యాహం కులబాలిక." అంటే 4 ముఖాలుంటాయి గాని బ్రహ్మ కాదు, ఎద్దు ఎక్కిన శివుడు కాదు, అకాలంగా వర్షించే మేఘం గల వారి పిల్లను అని అర్థం. ఈమె బిస్తవాళ్ల పిల్ల. బిస్తలు ఎద్దుల మీద తోలుతిత్తులలో నీరు పోసుకుని అడిగిన వారికి నీరు పోస్తుంటారు. ఈ తిత్తులకు 4 వైపులా మూతులుంటాయి. ఈమె చాకచక్యానికి కాంతి కవి నిశ్చేష్టుడయ్యాడు. మరొక స్త్రీ ఇలా చెప్పింది: "నిర్జీవో జీవితో వాపి శ్వాసోచ్ఛ్వాస విశేషతః కుటుంబ కలహో నాస్తి తస్యాహం కులబాలిక." అంటే ప్రాణం లేకపోయినా ఉన్నట్టే ఊపిరి తీస్తూ విడుస్తూ కుటుంబ కలహాలెరగని దానితో పనిచేసే కూతుర్ని, అంటే గాలితిత్తితో పనిచేసే కమ్మరి కూతుర్ని అని. ఇంకో యువతి ఇలా చెప్పింది: "ద్విరాజ నగరీ ఏక నిత్యం యుద్ధంచ జాయతే తదుత్పత్తికరోయస్తు తస్యాహం కులబాలిక." అంటే ఒక పట్టణానికి గల 2 రాజులు అస్తమానము సంఘర్షణ పడుతుంటారు. అంటే 2 ఇరుసులు గల రాటం. దాన్ని నిర్మించే వడ్రంగి వారి కూతుర్ని. వేరొక కన్య ఇలా చెప్పింది: "చక్రైకం నరతి సూర్యో భూమౌ తిష్టతి సారథిః అగస్త్యాతాత నిర్మాణః తస్యాహం కులబాలిక." అంటే ఒకే చక్రం కానీ సవారీ చేసేది సూర్యుడు కాదు, సారథి మటుకు భూమి మీదే ఉంటాడు. అగస్త్యుడి తండ్రులను, అంటే కుండలను చేసే కుమ్మరి వారి పిల్లను. దారానగరం సామాన్య కుటుంబాలలో పుట్టిన స్త్రీలకే ఇంత కవితాశక్తి, వాక్చమత్కృతి ఉండటం చూసి నివ్వెరపోయి కాంతి కవి తాను భోజరాజు గురించి విన్న మాటల్లో అతిశయోక్తి ఏమాత్రం లేదని తెలుసుకున్నాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.